ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం పూర్తి కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు శోభాయాత్ర అరగంట ముందుగానే ప్రారంభమైంది. ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనోత్సవ శోభాయాత్రలో వడివడిగా ముందుకు సాగుతున్నాడు. శోభాయాత్రకి సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వాతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్వాతి, ప్రస్తుతం ఖైరతాబాద్ మహాశక్తి గణపతి ఎక్కడి దాకా శోభాయాత్ర ఎక్కడి దాకా వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ భోగి, ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర వడివడిగా ముందుకు సాగుతోంది అని చెప్పాలి. సెన్సేషన్ థియేటర్ దాటింది. మరి కాసేపట్లో టెలిఫోన్ భవన్ దగ్గర టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే ఎప్పుడూ లేని విధంగా చాలా అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శోభాయాత్ర ఇంత ఘనంగా ఇంత తొందరగా జరగడానికి మెయిన్ రీజన్ ఉత్సవ కమిటీ సభ్యులే. సో రాజ్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చాలా తొందరగా, చాలా ప్రశాంతంగా, హాయిగా ముందుకు సాగుతోంది శోభాయాత్ర. ఎలా అనిపిస్తోందండి? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు చాలా ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన ఉండే, మా నాన్నగారి కోరిక కూడా ఉండే. దాని తగ్గట్టు పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, అన్ని రకాల దేవునికి పూజలు చేశాము. మన ప్రజలందరూ మంచిగా ఉండాలని పూజలు చేశాము. కాబట్టి ఈసారి అంతా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇప్పుడు ఊరేగింపు కూడా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆగుతుంది. ఆగిన తర్వాత ఆట పాటలతో ఇంకా మంచి ఘనంగా చెప్తాము. ఎక్కడ అంటే శోభాయాత్ర ఎక్కడ ఆపుతారు? ఎంత టైం పడుతుంది? చూడండి, మనకు 130 వరకు అది రీచ్ అవుతుంది. ఈ నుంచి మీకు ఒక 200 మీటర్ వరకు స్పీడ్ అవుతుంది. దాని తర్వాత స్లో అవుతుంది. సో ఎప్పటి వరకు నిమజ్జనం అవుతుంది అనుకుంటున్నారు? 130 వరకు నిమజ్జనం అవుతుంది. 130 వరకు. ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళందరితో జై బోలో గణేష్ మహారాజ్ కి అనిపిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. సో గణేష్ శోభాయాత్ర అయితే ముందుకు సాగుతోంది. మరికొంతమంది ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. సో ఈసారి శోభాయాత్ర ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంతా రాజకుమార్ అన్న. శోభాయాత్ర ఎలా అనిపిస్తోంది? రైట్. సో శోభాయాత్ర అయితే వడివడిగా ముందుకు సాగుతోంది. ప్రజలందరూ కూడా సెన్సేషన్ థియేటర్ దగ్గర నుంచి సాధారణ భక్తుల్ని కూడా అనుమతించడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా క్రౌడ్ పెరుగుతూ ముందుకు సాగుతోంది శోభాయాత్ర అని చెప్పాలి. సో ఇక డీజే సౌండ్స్ తో, డీజే స్టెప్పులతో ఇక్కడ యువతీ యువకులంతా కూడా హోరెత్తిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో యువతీ యువకులు, ముఖ్యంగా అమ్మాయిలైతే డీజే స్టెప్పులకి డాన్సులు మామూలుగా వేయట్లేదు. గణనాథుడికి తమ స్టైల్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక్కడ యువతీ యువకులు అందరూ కూడా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుందండి? ఎలా అనిపిస్తుంది శోభాయాత్ర? మాకు చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే. ఈ రోజు శోభాయాత్ర ఎలా ఉంది అన్ని సంవత్సరాలతో పోలిస్తే? ఇయర్ ఇంకా 70 ఫీట్స్ కదా, చాలా బాగుంది. చాలా మంది జనాలు కూడా ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్. సో ఇక్కడ అమ్మాయిలైతే చాలా ఉత్సాహంగా గణేశుడికి సెండ్ ఆఫ్ చెప్తూ హ్యాపీగా డీజే స్టెప్పులతో ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణనాథుడు శోభాయాత్రగా ముందుకు కదులుతున్నాడు. యాక్చువల్లీ 7 గంటలకి శోభాయాత్ర స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, కానీ అంతకంటే ముందుగానే 6:30కే శోభాయాత్ర ప్రారంభమైంది. 2 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కూడా ముగుస్తుంది అని చెప్తున్నారు, కానీ అంతకంటే ముందుగానే నిమజ్జనం కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు మంగళవారం కనుక చాలా వరకు భాగ్యనగరంలో గణనాథులందరూ కూడా ఆదివారం రోజే, అంటే 9వ రోజునే నిమజ్జనం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాని ప్రకారం కూడా వేల సంఖ్యలో ఆదివారం రోజున నిమజ్జనాలు జరిగాయి అని కూడా చెప్తున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజు కొంచెం క్రౌడ్ తక్కువగా ఉండొచ్చు, గణనాథుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. ఎలా చూసుకున్నా కూడా ఈ రోజు కూడా 1,00,000 వరకు ట్యాంక్ బండ్ దగ్గర వివిధ ప్రాంతాల్లో గణనాథులు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే వందలాదిగా ఇక్కడికి గణనాథుడి దగ్గరికి భక్తులు చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో శోభయాత్ర వెహికల్ ముందైతే భక్తుల్ని ఎక్కువగా జమ అవ్వకుండా
ఖైరతాబాద్ మాడవీధుల్లో పురవీధుల్లో పెద్దగా భక్తులను అనుమతించలేదు. కానీ సెన్సేషన్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి భక్తులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే మనం ఇంతకు ముందు అనుకున్నట్టు 7 సంఖ్య కూడా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేకమని చెప్పాలి. 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు ఖైరతాబాద్ మహా గణేశుడు. 70 అడుగుల ఎత్తులో కొలువు తీరాడు. అలాగే ఈసారి హుండీ ఆదాయం కూడా 70 లక్షలు వచ్చింది, కేవలం హుండీ ఆదాయం. ఇంకా ఇతరత్ర మార్గాల్లో 1,40,00,000 వరకు ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. కేవలం హుండీ ఆదాయం 70 లక్షల వరకు వచ్చింది. ఇంకా మనం 7వ తారీఖున వినాయక చవితి చేసుకున్నాం. ఇవాళ 17. ఈ 17వ తారీఖున నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. గణనాథుడి పేరు కూడా సప్తముఖ మహాశక్తి గణపతి. సో అందులో కూడా 7 నెంబర్ అనేది ఒక ప్రత్యేకంగా ఉంది. అలాగే 700 మంది పోలీసులతో, కేవలం ఖైరతాబాద్ మహాగణనాథుడికి 700 మంది పోలీసులతో ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు.